శృతకాలం అయిపోతే తండ్రి గల్ల నరసయ్య ఒక తల్లి గల్ల బాలవ గారు సల్లగుండి భార్య గల్ల జ్యోతి గారు సల్లగుండి కొడుకు గల్ల శశికు కొడుకు గల్ల జీతేంద్ర గారు సల్లగుండి కగల్ల కనక ఒక భర్త గల్ల కీర్శేషుడు కనకయ్య ఒక ఋతకాలం అయిపోయిండు చెల్లెగల్ల లక్ష్మి ఒక బావగల్ల రాజుగారు సల్లగుండి వీళ్ళు కూడా ఇంతమంది తింటే పోతే తాయితే ఉన్న సచ్చిన మహేష్ పేరు మీద గల్ల ఎర్రవల్లి ఒక్కళ్ళు తోలుకొచ్చి ఒక సచ్చిన మహేష్ పేరు మీద ఒక రామరామన కీర్తన జరిపిద్దామా అని సచ్చిన మహేష్ సరగమందన్నాని మనకు మాత్రమంగా కర్ణవతి కథకు సెలవు పెట్టినారా తెలంగాణ భారతదేశంలో తెలంగాణ భారతదేశంలో ఎలా ఏరయ్యా మహేశ్వరుడు ఎలా యాడగంట వడతో నాగరిక ఎలా ఏ సుఖావ ఎలా తెప్పాలని తెప్పల్లాని ఎలా ఏ తెప్పావైన ఎలా మీ తండ్రి గల్లా నరసయ్యరేమో ఎలా నీ తల్లి బాలువరేమో నీ భార్య గల్లా దోతవరేమో మూడు ముళ్ళ జాగలో నేను
ఎక్కి చూడ ఎండి మేడ పని చూడ పోడు పనికి మనకు మిత్తలు బంగారు మేడ ఒక చూడ మాడ కాదు మేడలున్నాయి కాళ్ళకేసుకొని ముందేది గడియలు ముందు ఒక దశనామృత తల మీద పెట్టుకున్నాడు కన్నదానం వస్త్రదానం మద్దతున్నాడు ఎంత పోయి వారిని ఎడుగుతున్నాకలేని వారికి అన్నం పెడుతున్నాడే కనగల్ల భార్య రుద్రరాని కలియేది మెడలైన 7 రుకుడిని 7 పట్నాల మంది ఆశల్లో పెట్టుకుని అన్నదానం వస్త్రదానం మద్దతున్నది సత్యమ్మ పురుషులు కలిసి కాపురం ఏ కాల నాడు దిన మంది కచ్చను ఉన్న ఇద్దరు ఆడవేళ కనుకున్నారమ్మ దేవి చిన్న బిడ్డ కరుణావతి దేవి అలనాడు దినమంది ఇద్దరు బిడ్డలు ఒక సలుగు సాముక గుండు సాము గుప్పసాము 18 పురాణ భారత భాగవతం నిలిపిండు ఒకనాడు దినమందు ఒకనాడు మధ్యమందు ఒక తనగల్ల భార్య ఒక అమ్మవారు సుశీల రాణి ప్రాణేశ్వర నాడు దినమందు మనం మాత్రం ఏనాడు ఒక సత్యమాపురులు కలిసి కాపురంగా ఇద్దరు ఆడపిల్లి జన్మం ఎత్తిండ్రు తిరువేరి కలిగేడు మెడలకు వచ్చినప్పుడే తల్లి సుజరారి కళ్ళ చూసినారు కత్తిరి అన్నదారు పూదారు గోదారు చూడవున్న మంచి వెళ్ళినవాడే పొత్తెక్కి పోయిన బరణి రగరాజుకు వెళ్ళిపోతామని వచ్చినప్పుడే తల్లి సుజరారి కళ్ళ దోసిన అమ్మవారు సుజరారి కళ్ళ దోసి దోనగండి దోనవర్లు సేవ చేయాలి తర్వాత భగవంతుడు సేవ చేయాలని చెప్పుతోని బతుకాలు చేతిని వల్ల పట్టుకొని తల్లి సుజరారికి వెళ్ళిపోతాని తల్లి సుజరారు చెప్పుతోని బతుకాలు చేతిని పట్టుకొని తల్లి సుజరాని నిలబడుకున్నాడే బాధ కడిగింది కుడి కుళ్ళు దూర్చుకున్నది కుడి కుళ్ళు దూర్చుకుని బాధ కడి ఎడమ కుళ్ళు దూర్చుకొని పైన తల్లుకున్నది ఏడుకొని అంతపురి మనలోకి వచ్చుకొని తల్లి వెయ్యారి గోరుములు కాగబెట్టినది వస్త్రం చేసిండు కడి వస్త్రం విడిచి పొడవసం కట్టుకొని కడియలో వెళ్ళినా కాకరాబి ఒకటి వల్ల వంట వండింది బిందెలో వంట కాకరాబి ఒకటి వల్ల వంట వండి 36 గొడ్డు మున్నోల 76 జౌన పెరుగుతోని ఆవులు అన్నం వండింది అన్నం పెట్టినది బంగారు బాకల మంద మీద కూర్చున్నప్పుడే కమ్మల బాక విడి దాది మంది ఉన్నారు ఇప్పుడు ఇస్తుకున్నాడే ఏం ఆలోచన వచ్చింది సూరు కొడుకు పడితే తండ్రికి బాధలు ఉంటాయి తొలుసు నాడు పిల్ల పడితే తల్లికి బాధలు ఉంటాయని
భారతము చదువుకుంది నాడిల్ల పెళ్ళికి వచ్చిన పిల్ల ఇంటిలో పడుకున్నాదా ఏ గడియలు ఎట్లు టైం ఎట్లు వస్తుందో ఆడవిల్ల ఎడిద ఆడవిల్ల ఎడలో ఉన్నది మరి మన బిడ్డ కన్నా ఎడల పిల్లగా నిలుచుకొచ్చి 4 కంటే నవ్వకుండా 76 దేశాలు 18 పనగల్లో చూసి మన బిడ్డల పిల్లగను చూసి రంగరంగ వైభవంగా పిల్లలకు వేయాలి చింత చెట్లు తీటి కట్టి సముద్రాలకు వేయాలి రాగి చెట్లు తీటి కట్టి రాజుల మీద వేయాలి మన బిడ్డ అనవ తీసి ఏదైనా పిల్లగా తీసుకొచ్చి అవనిగా మనకు వేయాలి బాబా ఏనాడు చూసిన రాని ఇద్దరు బిడ్డలు కనుకుంటా మన పెద్ద బిడ్డ 12-18 ఏళ్ళ యమునా శ్రీకాంత్ అయిపోయింది ఇక తేరిపాలంటి లోపల ఉన్నది కడ తేరిపాల కడప లోపల ఉన్నది అప్పటికి ఇప్పటికైనా కళ్ళ కలియం కలియధాపారం పుట్టవంతం ఉన్నది పెరగవంతం ఉన్నది ఉప్పురుడు ఒక చోట ఉడికేవంతం ఉన్నది కొడుకులు విరుగుంటే తండ్రికి బరువంటారు బిడ్డలు విరుగుంటే తల్లికి బరువంటారు బాబా మన పెద్ద బిడ్డ అనవదేవి చదువు సాముకుండు సాముకుత్పదం 18 పురాల భారత భాగవతం వేస్తుంది పెరిగి పెద్దది 5 గంటలు 4 రాజ్యాలు నవ్వకుండా తెల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి మన బిడ్డ కంటే 7 కళలు ఎక్కువ పిల్లగాలు తీసుకొచ్చి కాలు కళ్యాణం సేరుబడి పూల దింపాలని అంటున్నావు శివదేవి లగ్గం ఏ మల్లప్పుడే గానాడు రగరాజు కావాల్సిన రసేల మహారాజు ఏమినా అప్పటికి ఇప్పటికైనా విద్య గురువు బుద్ధి గురువు ఇట్లా పెళ్ళామే పెద్ద గురువు అంటారు భర్తతోడి భాగ్యం అంటారు పురుషుతోడి పుణ్యం అంటారు మగనతోడి మోక్షం అంటారు బామా నీ మాట కాదని నేను బామ 4 రాజ్యాలు నవ్వకుండా తెల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి మన బిడ్డ కంటే 7 కళలు ఎక్కువ పిల్లగాలు తీసుకొచ్చి కాలుతో కళ్యాణం చేస్తాము ఏలవాటి పూల దింపుదామన్నాడు రాజు ఒక 7 కచ్చని మీద 2 పాలజంలో ఒక రాజ్యం అప్పగించాడు 4 రాజ్యాలు నవ్వకుండా తెల్ల రాజ్యాలు కొల్ల దేశాలు వెళ్ళిపోతానా అని నా బిడ్డ కంటే 7 కళలు ఎక్కువ పిల్లగాలు తీసుకొచ్చి కాలుతో కళ్యాణం చేస్తాను అనుకున్నాడు రామ 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 క్షత్రియ మహారాజు క్షత్రియ మహారాజు ఒక ఎంత వైపు పిల్లగాడు 12-18 ఏళ్ళ బాలవైపుగా రాజ్యం వెళ్తున్నాడు దేశం వెళ్తున్నాడు ఆ పిల్లగానికి ఒక కాలు కళ్యాణం కలిగి ఏలబడి పోలీసు శివదేవి లగ్గం చేయలేదు అప్పటికి ఇప్పటికైనా పెళ్లి కానీ భయవాడు రాజ్యం వెళ్ళొద్దంటారు పిల్లగాడు క్షత్రియ మహారాజుని కళ్ళ చూసిన ఒక ఏనాడు ఒక సుందరసేన మహారాజు బిడ్డకి పిల్లగానికి తీరుచోడు కలుపుతున్నాడు అదే ఒక విశ్వాలపురి పట్టణంలోకెళ్ళి ఏనాడు వేస్త వేలు తీసుకుపోయి ఒక పిల్లగాని తీసుకొచ్చి ఒక ఏనాడు అదే సుందరసేన పట్టణంలా నా బిడ్డ అరణవతి దేవికి ఒక సుందర క్షత్రియ మహారాజుకు
పంపిండు నిమ్మలు కొట్టి నీడలు వేసి పలసలు కొట్టి పందిలు వేసి ఎర్రనేడు కవులంగ వరసి రంగరంగ వైభవంగ బిడ్డ అరణవద్దేవి కల్లుడు క్షత్రియ మహారాజుకు కాలు కళ్యాణం చేసి ఏలుబట్టి పూల శివదేవి లగ్గం చేసినారు కాళ్ళు గడిగి కన్నదార పోసి ఉలకంగ వడి వాళ్ళు పోసి కల్లుడు చేతులు పెట్టిండ్రు అయ్యయ్యో బిడ్డ అరణవతి దేవి అప్పటికి ఇప్పటికైనా అంటారు బిడ్డ ఆటలు పాటలు అమ్మగారు వీళ్ళంటారు ఆర్సి కష్టం చేసేది అత్తగారు వీళ్ళంటారు బిడ్డ ఏనాడు ఒక కన్నవారి పేరుద్దరి కొన్నోళ్ళ పేరుద్దరి మాత్రం ఏనాడు విశ్వాలపురి పట్నం వెళ్ళిపోయినాక వంటసాలలో పలు కురులు పొగ బిడ్డ బావలుంటే బదనాము దేకు మరదలుంటే మాటలు దేకు నా బిడ్డ తల్లిదండ్రులు ఒక ఏనాడు కల్లుడు క్షత్రియ మన చేతులు పెట్టి కనుకున్న బిడ్డనుకో తోడగుట్టే సెల్లనుకో మీ చేతులు పెడుతున్న సన్న దివనార్థం పెట్టుకో ఏనాడు ఒక క్షత్రియ మహారాజు కాడి వెళ్ళ అరణావతి దేవిని విశ్వాలపురి పట్నం పంపినారా ఏనాడు ఒక క్షత్రియ మహారాజు కాడి వెళ్ళ అరణావతి విశ్వాలపురి పట్నం వచ్చిండ్రు అరణావతి ఒక 7 కొన్ని 7 14 మంది ఆశల్లో పెడుతున్నా బంగారు డుంగుడియాలు కూడా అన్నదానం వస్తున్నదని మంచమన్నాడు క్షత్రియ మహారాజు కచేరి వేలుతున్నాడు వాళ్ళు చల్లని ప్రపంచం ఏర్పడి అక్కడ ఒక విశ్వాలపురి పట్నం అల్లుడు ఒక బిడ్డ అక్కడ ఉండని గాని ఇక్కడ సుందరసేన పట్నముల్లా రఘురాజు రాజ్యం ఎరుతున్న భార్య ఒక సుజన రాణి ఒక బిడ్డ చిన్న బిడ్డ కర్ణవతి దేవిని ఏడేళ్ల బాల చదువు బలలో చదువుతున్నది ఎట్లా కొన్ని రోజుల రాబోయే కాలంలో తొబలు బంద్ అయితేమో నా ఇద్దరు తోడగా ఆడితో కొడుకు ఉండి నాకు ఎంత బలముండు నాకు కష్టమ పడవారు ఆడివీళ్ళు వస్తున్నారు కొడలు వెళ్ళిపోతున్నారు ఆడివీళ్ళు ఉంటే నా కొడుకులు రాయిలు కట్టి ఎంత సంపూర్ణపడును నా కొడుకు లేకపోయా తండ్రి వచ్చినాక కోటి బాధలు పడి కొడుకుని కన్నుకున్నదన్నీ కావాలి ఆ రకరాల కొడుకు 1000 గంటలతోని చూస్తుంది ఆ తల్లి సుజరాని కొండపడ మొత్తం ఆడవిళ్ళు కడుతున్నారు కోడలు ఆ తల్లి గంటకి వెళ్ళిపోతున్నారు రాజే కాలంలో నాకు కొడుకు ఉండి నా బిడ్డ వచ్చి నా కొడుకు రాగిని కడుతురేమో తవలు బంద ఇది ఏమవుతుంది పెట్టిండే కాలిమ గంట కొట్టి చిన్న రగరాజునేమి వచ్చినప్పుడే ఎదుర్కొని ఏడుకుని
కడిపిడి తానం చేయించింది కమలం అన్నం పెట్టింది తమ్మల పాకు విడియాలి దాడి మళ్ళీ విడిపించుకున్నప్పుడే తల్లి చూడడానికి ఏమి ఆలోచిస్తుంది ప్రాణేశ్వర పండుగల రాకిల పవన్ వస్తుంది నాదా మన ఊరు నాడిలు మన ఊరు నిండుతున్నారు పిల్లలు రాకిలు వేసుకొని తల్లిగారిని పోతున్నారు రాబోయే కాలంలో మనకి ఇద్దరి పిల్ల కలుపుకున్నాం ఇద్దరు కూడా ఒక్కొక్కడికి ఉన్నట్టు ఉంటే మన బిడ్డలు వచ్చి నా కొడుకు రాయి కడితే సంతోషం ఉండనాదో లేకపోయి రాబోయే కాలంలో ఇద్దరు బిడ్డలకు ఏ దేవుడు ఉన్నాడో రాజ్యం జవన్ల కప్ప చెప్పి మన తిరురామ తిరులోకం నడుతా నడవకు ఇతరయాతలు పుణ్యసేవలు చేద్దామని ఇళ్ళ తన వల్ల పోసుకొని బండి బండ్లు కట్టుకుని ఏ దేశం వెళ్ళిపోతున్నాడో పుట్టవానికి సావ తప్పది సత్యవానికి పుడిక తప్పబోదు రాబోయే కాలం లంగైన దొంగన కొడుకు ఉంటే కొర్రాయి కొడుకులు కావాలి పన్నెండు పండుగ ఆడతపడుతుంది ఆడవిల్ల కావాలి కొర్రాయి పడుతుంది తండ్రి కొడుకులు లేకపోయి రాని మాట రకరా తిన్నట ఈ ప్రకారంగా ఆ జమల పిలిచిన రాజు ఆ జమల రాజమప్ప చెప్పిండు రాని మాట పట్టుకొని పుట్టినవానికి సాగు తప్పది సజనవానికి పుడక తప్పది ఒక కొడుకు ఉంటే కొర్రాయి పట్టుకుని కొడుకులు కావాలి ఆడతాడు ఆడివిళ్ళ కావాలి ఈ మాట నిజమండుకు సుందరశీల మహారాజు కడిపిడి తానమాడి ఇందులో బండ్ల పోసుకొని బండి బారిన కట్టుకొని యువరాని బల్లి కూసుండ కట్టుకొని నడతాంధ్రలోకము తీర్థయాత్రలు వెళ్ళిపోదామని ఎవరన్నా కొనుక్కొని సుందరశీల మహారాజుకి మైలు వెళ్తున్నాడే తల్లి చూసిన రాని సుందరశీల మహారాజా మైలు వెళ్ళి రోరయ్యా
ఉన్నదానికి నా ఊసింది మేలు దాని దానికి నా దారింది మేలు ఇంత
పేరు సత్య పొంద పేరు మండ మంచి పేరు నాదా ప్రాణేశ్వర మరి పిల్లకాడికి వచ్చే వారికి కౌసు ఉన్నది తమట పారం లేవు మనకు నీ చేతులు చెక్క పనులు చేసుకొని నా కట్టుకున్న పడగో తడ చేసుకున్న నాదా శుద్ధి పెడదాము పెడదాము నాదా ఎవరాని మాట రగడ విన్నడే చేతులకు చెక్క పనులు చేసుకున్నారు తల్లి కట్టుకున్న పడగ తడ చేసుకొని ఎదిగిన మార వస్తుంటే ఆ గుడి లోపల మెలుతున్నది ఈ నీళ్ళ కింద పడబడ్డ గుండు ఆ ముక్కు లేదు ముఖము లేదు ముద్దలింగం మెల్లుతున్నదే కళ్ళ చూసినది ఆ తల్లి చూసినారని పరమేశ్వర నీ భక్తుల్ని పూజ చేయడం దొరకలేదా ఈ కవసలు తాగినవ స్వామి ఇక నీ పూజ చేస్తున్నా నీ తల్లి సుజరాని పూల అభిషేకాలు పాల అభిషేకాలు తీసుకొచ్చింది గంగతోని అభిషేకాలు చేస్తుంది పరమేశ్వరి పేరు మీద ఈనాడు శుద్ధి పెట్టినారు ఆకుతో అభిషేకం చేసింది పువ్వుల అభిషేకాలు చేసింది గంగా అభిషేకాలు చేసింది ఇక నాకు దొరిక ఫలం దొరకాలి నా ప్రాణమన్న పోవాలి వచ్చింది పేరు కాదు పోయింది పేరు కాదు నా పానమ్మైన పర్వాలేదు శంకరి మీద తోసపడుతున్నది తల్లి సుజరాని శంకరి పేరు మీద పార్వతమ్మ పేరు మీద తల్లి జగన్మాత పార్వతమ్మ నువ్వైనా ఆడదాను నేనైనా ఆడదానని ఆ రోజుల ఆడవిలో కొన్ని తోలు ఆడవిల్ని ఇచ్చినవమ్మా కన్నది కడుపు కట్టింది కంటే నా కొడుకులు కావాలి తల్లి మరి ఎన్నమన్న వారికో పిల్లలు ఏమన్నాదా ఎలా ఉన్న పిల్లలు ఉన్న వారికి ఎన్నమి ఇవ్వవు ఉప్పున గంగమ్మ తొడ మీద గౌరమ్మ పులిశర్మ గంగాధరుడు ఏకసరి శంకరుడా మరి ఇలా కొడుకుల కొరకు నేను కోటి బాధపడుతున్నాని ఎరగట్ట కట్టి నేను దెబ్బల మీద సూరకట్ట పెట్టింది సూరకట్ట మీద 7 తమ్ముల బాగులు ఓపినాది 7 తమ్ముల బాగా పసిమ నింపమంట పెట్టి పోసిన కాస పొర ఇప్పకుంటా కాసి మీద కాసే హనుమంత కాస పోసింది శంకర పరమేశ్వర అన్నం ఉన్న వారికి పిల్లల వరకు అన్నమియ్యవు స్వామి మరి దిక్కులేని వాళ్ళకు దేవుడి ఆదుకున్న వాళ్ళకి ఆత్మబంధువు స్వామి శంకర మీద అవసరంలో పడుతున్నది ఇది పాలు మీరు సెల్సి కింద చేసింది శంకర పరమేశ్వర దొరికితే పొలం దొరకాలి నా ప్రాణమని తల్లి సుజరాజి శంకర మీద అవసరం పడుతున్నదమ్మా గానా గానా సంబ గానా గానా సంబ గౌరీ పూజారా గానా గానా సంబ గౌరీ పూజారా గౌరమ్మ
కొడుకుల తోడక కొడుకు అని కోటి బాధపడుతున్న పరమేశ్వరా కొడుకుల పడవగా వరదండి జగన్మాత పార్వతమ్మ శంకర పరమేశ్వరాని ఏనాడు ఏడుకుంటున్నదో కడుపు కన్ను లేదు కంటిగ లేదు తల్లి సూర్యునేకు ఉండలేక బాయే కైలాసం ముట్టినాది శివసమ్ముని గుడి కాడ ఏనాడు కలనాడు ఒక అమ్మవారు సుధిరదాని కలకల కలకల కన్నీరుల పోతూ ఉంటే కారణ కన్నీరు ఒక కాలువలై సాగింది వలసిన కన్నీరు ఒక వరదలసిన కన్నీరు ఒక శివనంద కూడా మాల్యం అందింది. ఆనాడు ఎండికొండ కైలాసముల గంగమ్మ సిరిమల గౌరమ్మ శంకర 66 పుట్ల సిరిసలు చేత పట్టుకుని అయ్యే దంగమయ్య మైసాక్షి మండపంలో కూర్చున్నాడు. జపం చేస్తున్న ఒక లోకాల శంకరుని గండగా అప్పుడే తొప్పన దొల్లాడిపోయిందట. ఆనాడు భగవంతుడు లోకాల శంకరుడు ఎవరి కన్నీరుని పరిపాలన చేస్తలేడు. ఆ దర్శకుడు గల్ల బిడ్డ దైత పార్వతమ్మ రాగిపోతున్న రంభా పార్వతమ్మ పంచనగిరిల దేవి మట్టె మంచం మీద ప్రవలించి ఉన్నదిరా. పరిపాలన చేస్తలేడంట. మరి భక్తుల కన్నీరు పార్వతం మారిమైంది. పట్టుకున్న ప్రడగం తొప్పునతో పోతున్నది. ఇది అన్నమున్న కానీ రంగలేని అచ్చకానికి పిచ్చకాని కండీరా మరి పిల్లలు ఎక్కడైనా పిల్లలేని కదా ఏనికంత జరుగుతుందా కానికంత కండు తీమదా పరమేశ్వర పరిపాలన చేసి కందీరు నాకు పొస్తుంది పుట్టిందని పరిపాలన చేయబడిన పార్వతమ్మ జగతల్లి పార్వతమ్మ పంచాలు గెలిపైలు వెళ్ళి కైలాసం ఈ పరమేశ్వరి పరిమళ చేయమంటున్నాను. పార్వతమ్మ బయలునాది కైలాసం వెళ్ళి మంది పార్వతమ్మ జగతల్లి పార్వతమ్మ శంకరుడు ఎండికొండ కైలాసముల భగవంతుడు లోకాల శంకరుడు తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవా మన ఎండికొండ కైలాసము కాడు
పార్వతి లేదు ఆడిది వచ్చి ఇక్కడ కూడా తగ్గిపోకున్న శివపురాలు శిక్ష తగ్గుతుంది అక్కడికి వెళ్ళి వచ్చే ఆడి వాళ్ళు ఎవరన్నప్పుడు ఒక బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఏమంటారు అన్నయ్యా వాళ్ళు మంది ఎవరు కాదు మా వదిన పార్వతమ్మ వస్తుంది అన్నం లేకనే వచ్చిన పెట్టుకొని సొమ్ము లేకనే కట్టుకొని పట్టుబద్ద లేకనే వచ్చాను పాలివాడు పగవాడు ఇతరుడు శత్రుడు దుండు ఉస్వారి పడిన వచ్చాను మా వదిన పార్వతమ్మ వస్తున్నప్పుడే ఆ భగవంతుడు లోకాల శంకరుడు సత్యవాది దేవుడమ్మో రామ రామ శత్రుడు ఎవడొచ్చ బాబా ఎందుకు కైలాసం వచ్చిన అంటున్నదా పట్టుకొని వస్త్రం లేక కాదు పెట్టుకొని సొమ్ము లేక కాదు కొంతమంది సుఖాలు కొంతమంది ఎవరికన్నీరు నాదా ప్రాణేశ్వర మొంటద మునుగాలేదు చెప్పంత మునుగొట్టలేదు చల్లు వర్ష పట్టుకున్నప్పుడు నాకు తప్పులు తోమినాది అన్నమున్న కన్నుడు నానేనెక్కడ నచ్చకానిక పిచ్చకాని కన్నీరు పిల్లలెక్కడ పిల్లలైన కదా ఏని కదా కానికంట కన్ను దీవదా కన్నీరు అన్న పెట్టి పెద్ద ఉండంగా కను నాకు ముడి ఎవరికన్నీరు మరి నాదా ప్రాణ పరిపాలన చెయ్యాలి నువ్వు భక్తులు లేని భగవంతుడు లేడు అరే రే పార్వతమ్మ భక్తులేని భగవంతుడు లేడు భక్తులు లేడు మరి భక్తుతోనే భగవంతుడు భక్తులయ్యా ఎవరి నీ కమేవేరా రామరా కొట్టు కన్నీరా చెగని కన్నీరా పిచ్చగాని కన్నీరా కింద వారే సీమలా కథన మంది పోయి పక్షిదా 184 వెజితలకు అన్నం పెట్టి అధిపతి ఉన్న పంట కింద మాండోదారికి కూడా అన్నం పెట్టి అధిపతి ఉండగా ఇలా నీకు ముట్టే శోకం నాకు సిరి ముట్టింది పంచన్న ఇళ్లలో పట్టే మంచం మీద ప్రవలించి ఒక శాటంత తెప్పలేదు మంటంత మౌలేదు మీరు నేను వర్షం కురిసింది అంటున్నావు పార్వతమ్మ ఎవరి కన్నీరు ఇప్పుడే పరిపాలన చూస్తానన్నాడు భగవంతుడు లోకాల సంఖ్యడు కరిసేది అన్ని పెట్టి ఆ కుడబెట్టి కంటి కాటికి పెట్టి కష్టముల్లో కళ్ళ చూసిండు అప్పుడు ఒక అంజనములో ఏమి దిగుతున్నదమ్మా పార్వతమ్మ దగ్గర ఒక భార 12 ఆవిడ దూరము
సుందరశీల పట్నం ఒక సుందరశీల పట్నం సుందరశీల మహారాజు తనగల్ల భార్య ఒక అమ్మవారు సుశీల రాణి అలా నాడు మంది అక్క నోములు ఇద్దరు ఆడపిల్ల కనుక్కున్నారు ఇద్దరు బిడ్డలు ఉన్న ఇద్దరు బిడ్డలతో కొడుకు ఫలం కావన్నా అని అప్పటికి ఇప్పటికైనా కళ్ళ కలియం కలియ దాపారముల లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలి గుడ్డిదైన గుడిదైన ఒక బిడ్డ ఉండాలంటారు గోత్రం కొనియాడు ఒక కొడుకు లేకపోయి ఒక బలగం ఎత్తిపాడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు గాని సచ్చిన్నాడు తల కొర్రాయి పట్ట కొడుకులు లేకపోయినా కానాడు ఒక సుశీల రాణి ఇంటికి దగ్గర 4 రాజ్యాలు నమ్మకుండా తెల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి వాళ్ళు తిరిగిన యాత్ర లేవు చేయని పూజలు లేవు మునుగని గుండాలు లేవు ఇంటికి దగ్గర ఒక ఏనాడు శివశంభుని గుడి కాడ 7 తప్పుడాలు కట్టగడి 7 సూదులు కట్టగడి 7 తమలపాకులు పసులు పండు పెట్టి కాశ మీద కాశనమంతా కాశపోయి తలసిరి కింది 2 ప్రాదాల పైకి వేసి కొడుకుల కొరకు బామా కొంత బాధపడుతున్నా సంతాన ఫలం కొడుకు ఫలం ఉందా లేదా మరి ఫలం ఉన్నదా ఫలం లేదా పార్వతమ్మ కొడుకు ఫలం లేక కాదు ఇద్దరు బిడ్డలతో కొడుకు ఫలం ఉన్నది కానీ మరి ఎందుకేనా పరమేశ్వర ఒకవేళ బామా పార్వతమ్మ ఇవన్నంటే గంటలు పట్టాయి గడియలు పట్టాయి గాని ఇద్దరు బిడ్డలతో కొడుకు ఫలం ఇస్తే వాళ్ళకి మాత్రం తల్లి ఒక ప్రాణగండం ఉన్నదని వాళ్ళకి అందుకే సంతాన ఫలం ఇవ్వలేదు బామా పుట్టినాక తల్లిదండ్రులు యమగండం ఉన్నదని ఫలం ఇవ్వాలంటూ మన భక్తులు తెలుసుకోలేక మన పేరు అవసరం పట్టుకున్నారు కడుపు కన్నం లేదు కంటి లేదు కాలు కూడా లేదు మరి గురుల భక్తులు మరణం అయిపోతే చేసే భక్తులు మన పూజ ఎవరు వచ్చే భక్తులు మన గుడికారు రావరు ఎల్ల భక్తులు గురుల మరణం అయితే చేసేది రై పోసేది మన్ను సరమంట భూలోకం వెళ్ళిపోయి మరి కాదంటే కైలాసంలో కొచ్చుకోవాలి లేకుంటే వైకుంఠం పంపించాలి పూజల భక్తులకు పాంచపై చేయదప్ప బలిత భక్తురాలు ఫలమోడి కట్టాలి మనము వెళ్ళిపోయి కొడుకుల గౌరవకు నీ బిడ్డలు కోరుకున్న బిడ్డలు కనుక్కున్నావు బిడ్డలే కొడుకులు కొడుకులే బిడ్డలు అనుకోమని చెప్పాలి ఎల్ల భక్తులు కాదండి అనుకో కొడుకే కావాలంటే మనమి తిరగాలే సంతాన బలం ఇచ్చిన కాదంటే కైలాసం ఇసుకర లేదంటే వైకుంఠం అబ్బి బలం ఎత్త కొడుకుతాం ఏమంటున్నావు బాబా పార్వతమ్మ ఒకవేళ ఇప్పుడు పోయిన సంతాన బలం ఇవ్వకపోతే మనకు జగన్భద్ర గారు చేసే పూజలు అయ్యారంటావు కాడికి ఎవరు రారంటావు బాబా నువ్వు పంచనగిరికి వెళ్ళిపోమన్నాడు అప్పుడు భగవంతుడు లోకాల శంకరుడు ఎల్లల మంతలు ఏడదని కొల్ల మంతలు కూడదు మీరు కచ్చవాళ్ళ ఊపిది కైమంతలు ఇచ్చిండు ఊరినంతా ఊపిది బట్టి ఆకాశాన్ని కొట్టిండారు సేదు ఆపిండట యాపకేంతలింగం యొక్క సంతాన పరమ దిగిపోయింది ఆనాడు భగవంతుడు లోకాల శంకరుని నీ రూపాన పోతున్న నా పట్టిన ప్రాణ మొదలది భగవంతుడు చెప్పిన పట్టిన ప్రాణ మొదలది ఇప్పుడే జంగమో కాయకం కట్టాలి ఒళ్ళ పిల్ల గురుని కాకంత గంటలు గుమ్మంత శంకులుగా వేసుకోవాలని అనుకున్నాడు ఈనాడు మాత్రం కల నాడు సంఖ్యకేసి ఎదుపరదలు ఇప్పుడు సంఖ్యేసి 19 బట్టలు 12 గంట 3 నిమిషం వాయించుకుంటూ కానుగోల కట్ట చేత 90 ఏళ్ళ విరుద్ధ అవతారం ఎత్తిండు ఎడమ సంఖ్యలు ఒక ఈనాడు మాత్రం అంగుర పనుల దాపనం చేసుకుంటూ సంతాన బలము
కైలాసం వదిలిపడి భూలోక నగరం వచ్చాడు. భూలోక నగరం వచ్చేవరకల్లా తల్లి ఒక ఏనాడు సుశీల తల సిద్ధి కింది చేసి 2 ప్రాదాలు పైకి చేసింది. ఆ ఏనాడు ఒక వ్రతం సోటి కలకల కలకల కన్నీరు వలపోతా ఉంది. ఈ కన్నీరు నేను ఎట్లా ఒక ఏనాడు ఒక ఆడవిలను మాత్రం తౌసెట్ల బిందం చేయాలి. ఇప్పటికైనా నిద్రపోయిన మనిషిని లేకపోతే తౌసు వాటిని ఆడవిలను బిందం చేయొద్దంటారు. ఈ ఆడవిలో ఒక తన తౌసు వదిలిపెట్టానంటే గనగన గంట కొట్టి బొమ్మ శంకువాటి ఆడవిలో చక్కని పాట మొదలు పెడతాను అనుకున్నాడు. నా పాట విని ఆట విని మాత్రం తన తౌసు వదిలిపెట్టాను అని ఏమి పాట మొదలు పెడుతుండు దేవదంగమయ్య. విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు వందరములాట శంకరుడికి పొల మీద మరత పెట్టుకున్నాడు. కన్నీరు చూసింది ఎక్కడ గంట చప్పుడు సాగినది తల్లి కన్నీరు చూసినది. ఇప్పటికైనా తమ్ముడు కనుక ఏమను రాక 5 ఏళ్ల పొద్దు అవుతుంది. 5 ఏళ్ల పొద్దు కూడా ఈల రాలే కథ చెప్తున్నాం కొడుక. 5 ఏళ్ళ కింద వచ్చినాము మళ్ళీ ఇప్పుడు వచ్చిన కథ చెప్తున్నాం. మరి నడమనము ఎంతమందికి కథ చెప్తున్నాడు చూసి నేను చూడలేదు. మరి కొడుకుల అరయ్యల్లా చూసినా చెప్పుదాను గుళ్ళకాడ గంట కొట్టి శంకుడు వెళ్ళిపోతుంది తంగవతన మీద. తల్లి సూర్య కన్య చూసేవరకల్లా ఆ భగవంతుడు ఏమనుకున్నాడు తవసత భిన్నమైంది. నేను వెళ్ళిపోతున్న శంకుడు చూడి మీకు వెళ్ళిపోతున్నాడే. తల్లి సూర్యులని జంగమై కళ్ళ చూసింది. ఎన్నో యాత్రలు ఎన్నో పూజలు చేశా నేను. ఇటువంటి సంగమే కనవలేదు. వచ్చిన సంగమే గుడికాడికి వచ్చి పిల్లకి వచ్చిపోతున్నాడే. నా వద్ద పాపమును నా జనము ఏ పాపముందో తవసు బంధు పెట్టి ఆ జంగమని ఎదుర్కొని ఏడుకొని వస్తానని తవసు బంధు పెట్టినది. నా తల్లి చూసి రాను మరి పోయకుండా తల్లి రంగ చూసింది. అరిత్ర పొరుగులే గుమ్మడి పండుగల పాప సంగమే చూసినది. అమ్మవారు చూడడాని గుడికాడికి సంగమే కట్ట వచ్చినది. సంగమే చూసి తల్లి చూసినని సంబూర పడుతున్నది. ఏ ఊరు ఉన్నదయ్యా సంగమయ్యా ఎక్కడానో మరకొండ భూములేమో
పల్లి ఎక్కడ పట్నం ఎక్కడ తవస పట్టుకున్న తిరిగిన యాత్రలో చేయని పూజలు లేవు ఉడికాడికి వచ్చి కడగడ గంట కొట్టి పోవు శంకు పట్టి పుల్లమ్మనికి వెళ్ళిపోతున్నాయ్యా మరి శంకర్ని పేరు పెడతావు పార్వతి పేరు తవస పట్టుకున్నా నేను కొన్ని పూజ చేసి కొడుకులు ఉండమనుకొని నా కొడుకు లేక కొంత బాధపడుతున్నా నీ ఊరు ఎక్కడ జంగమల్ల మనం కొంగకొక చెరువు కాదు జంగమానికి ఒక్క ఊరు కాదు ఎక్కడ పోయినప్పటికైనా మేము అరాలంటే అంటే శివశివాడు చెప్పాడు జంగమల్ల ఉన్న బిడ్డ మరి నీ ఊరు ఎక్కడ నీ పల్లె ఎక్కడ నీకు ఏం బాధ వచ్చిందమ్మా ఈ గుడి కాడ వరతో వచ్చాము స్వామి జంగమయ్య ఆ రోజులు అక్క పూజలు ఇద్దరు అడవులు కనుక్కున్నాను ఇలా కొడుకు లేరని కోటి బాధపడుతున్నా నేను పరుండ పండుగ ఆడవిల్లను ఆరత పడుతుంది ఆడవిల్ల కావాలి ఏ గోత్రం ఏ కొడుకు కావాలి నాకు లంగైన దొంగైన సచ్చినాడు కొర్రాయి కొడుకులు కావాలంటారయ్యా అష్టమ 16 ఆడవిల్లు వస్తున్నారు మా ఇల్లు నిండుతున్నారు కోడల పిల్లలు తల్లి గారి రాగిలు తీసుకొని పోతున్నారయ్యా నా ఇద్దరు ఆడవిల్ల తోడ కొడుకు కావాలి కోటి బాధపడుతున్నా సుందరశీల పట్ట మేలే సుందరశీల మహారాజు పరగల భార్య నా పేరు సుందర రాణి కొడుకు కొడుకు తండ్రి కోటి బాధపడుతున్నా అయ్యయ్యో బిడ్డ భక్తురాల ఇద్దరు బిడ్డలతో కొడుకు పొలం కావాలని తిరిగిన యాత్రలు చేయని పూజలు ఉండాలని అంటున్నా ఈ గుడి కాడ వరతవసు పట్టిందానికి నీ బిడ్డలతో కొడుకు ఫలం లేక కాదు భగవంతు ఫలం ఎందుకు స్వామి అయ్యయ్యో సంతాన ఫలం లేక ఎందుకు ఇవ్వలేదంటావు ఒకవేళ బిడ్డ నువ్వు కొడుకుల ఒక కొడుకుల ఫలం కోరినట్టుంటే కష్టాలు వస్తాయి రప్ప ఘోరాలు వస్తాయి బిడ్డ కష్టాలు వచ్చిన కన్నా కొడుకులు కాబట్టి కోటి బాధపడుతున్నా బాధలు వచ్చిన పనిస్తానంటావు పర్వాలేదు అయ్యయ్యో బిడ్డ భక్తురాలా ఎన్ని బాధలు వచ్చిన నేనే పనిపి ఎన్ని కష్టాలు వచ్చిన నేనే పనిపి కూడా కొడుకు బలం కావాలంటున్నావు ఇదే గుడి కాలానికి సంతాన బలం ఇచ్చిపోతే గాని ఒక్క ముచ్చట చెప్తున్నా ఏమిటి మరి నేను అన్న మాట తప్ప అబద్ధ మాట అరల సాక్షి గిరల సాక్షి మరల సాక్షి మానికాల సాక్షిగా తల్లి కామదింగల సాక్షిగా ఈ తిమ్మపరపల్ల సాక్షిగా నేను అన్న మాట తప్పని అరిచేతులు అభయమిస్తే అప్పుడు నీకు సంతానం ఓడి కడతానమ్మా ఏం బ్రాహ్మణులు ఏం కోరుకుంటారు ఏం కోరుతారు బాగా బంగారం కోరుతున్నారు గుర్రాలు కోరుతుంది ఇక్కడ రథం కోరుతుండొచ్చు కాకపోతే తిమ్మపర సాయం కోరుతుండొచ్చు 3 దాకా 4 దాకా అంతగాని ఏం కోరుకుంటారయ్యా పోయాలి నేను కాదంటే అయ్యా జంగమయ్యా కొడుకులే కనుక్కున్నదా నీ బిడ్డలు కనుక్కున్న కొడుకు చూడంగా ఆడకి కొడుకులు కావాలని బాధపడుతున్నా జంగమయ్య కోరుకుంటాడు దైవం బంగారం కోరుతుండవచ్చు ఇంత మిక్కిలేమో కోరవడని అన్నమాట భవను రామరా ఇచ్చినప్పుడే కొల్లెత్తు జంగమయ్య పక్కన నవ్విండు బిడ్డ భక్తురాలయ్య సిక్కముల బిడ్డలు ఎక్కిపోయిన బెస్తవాని వల్ల శాప ఎక్కినట్టు ఎక్కిపోయినవు నీ కడుపున సంతాన ఫలం లేక 2 బిడ్డలతో కొడుకు ఫలం ఇత్తగాని నీ కడుపున కొడుకు పుట్టినాక 9 గడియల నుండి నీ కొడుకు పుట్టిన ఒక ఏనాడు మాత్రం ఒక 7 గడియ లోపల కొడుకు పుట్టిన 7 గడియల్లా మీ సతీ
నరసింహాపుతులకు నానగండమున్నారమ్మో రామ రామ పొందుతోడి కైలాసము కైలాసం రావాలేను రామ రామ కోరుకున్నది కదే బిడ్డ నేను ఇంటి కూరలే బంగారం కూరలు వేయలే కొద్ది భాగ్యం కూరలే పొలితోని కైలాసం ఎదగండ ఉన్నదంటవా తండ్రి భార్య భర్తలు కైలాసం వెళ్ళిపోతారన్నప్పుడే కొడుకుని కనుక్కొని ఏమి ముద్దులు చూస్తున్నాను దేవుడు నా తల్లికి బంగారం కోరుతున్నకున్నగా కొడుకు అనుకోని పేరు పెట్టేందుకు ఏమగంటమని నమ్మడే కడ తెచ్చుకుని తల్లి సుశీలదేవి ఇలా రేపైనా చచ్చదాన్ని రేపు కాకుండా ఎల్లుండి చచ్చదాన్ని పుట్టింది ఎప్పుడు చచ్చదానికి చచ్చింది ఎప్పుడు పుట్టేదానికే నా కొడుకు అనుకోని ఏమన్నమైన నా కొడుకు ఉంటున్న నా ఇద్దరు బిడ్డలు ఉంటారు ఎవరి కొడుకు అంటే సుందరశీల మహారాజు కొడుకు అంటారు ఎవరి బిడ్డ అంటే సుందరశీల మహారాజు బిడ్డలు అంటారు ఎవరి కొడుకు అంటే సుశీలరాణి కొడుకు అంటారు అని నాకు గా పేరు వారుతాని నాకంటే సంతోషం అవుతుంది బతుకంటే భయం అవుతుందా దేవుడు సుశీలదేవి ఎక్కడికి వెళ్ళి కొడుకుని కన్నా దాన్ని కావాలనుకున్నది చిన్న భర్తకైతే ఎరక కాదు మేడ నిజమైతే అబద్ధమైతే పండైతే పరమైతుందో మంత్రం పెట్టిపోయి సుశీల రాని నేను అన్నమాట తప్పవను ఏమన్నా కానీ పరమైతే ఏందది అలవిత్తం అంటే కదా దేహానికి కొంగు దాపుకొని ఏందో అన్నది అది ఏందో అన్నా కొంగు దాపుకున్నా కొంగులెత్త నీకు నాకు కొంటరికమైతాం ఇచ్చేది కాదు దోసిట్లెత్త నీకు నాకు దోషం అయిపోతుంది చేతులు పెడతావా చేతులు పెడితే నీకు నాకు చిట్టకం అవుతుంది ఈడ పెట్టి పాడ పెడతాడు ఇది అయ్యో సింగులు పెట్టేమన్నా సింగులు అసలు సింగులు ఎత్తి ఇచ్చిపోతుండదు ఈ ఏడ పెట్టి పాడు చెప్తావయ్యా పండు ఏడే పెడతావు బిడ్డ భక్తురాలా ఒకవేళ నీ ఇద్దరు బిడ్డలతో కొడుకు పొలం కావాలంటే ఇదే శివసింహుని గుడి ముంగట తూరు ముఖ
ముఖం చేయాలి, 2 సిరిపాదాలు ఒక్క దగ్గరికి పెట్టాలి, 2 హస్తాల కిందికి ఇవ్వాలి. కాకి పిల్లల కన్ను వేయాలి, పిట్ట పిల్లలు నోరు తెరిచినట్టుంటే అయితే నాకు ఇట్లా పొలమేసిపోతానమ్మా అంటే చూసినా రేపు వండిపెట్టి దిక్కు లేదేమో, వండిపెట్టి దిక్కు లేదేమో అటువంటి వాడిని కాదు, ఏదో మంద మాకు కలిపి తీకపోతే చెప్పుకోవాలి అనుకున్నాము. అయ్యో నేను అటువంటి దంగాన్ని కాదు, నిజంగా నేను డూప్లికేట్ అయితే కాదు. అనుకుంటారు అయ్యో ఎట్లుంటారు డూప్లికేట్ ఉంటారు ఇవాళ రేపు డూప్లికేట్ డూప్లికేట్ ఎట్లుంటారు అంటే ఇక నా సొంటోడు ఉన్నూరు మల్లన్న సాగర్ పొడగొట్టుకొని ఎక్కడేం పల్లెక గద్దెలు బెడ్రూమ్ కల్లా కొద్దిగా లేచి కిషోడు తిమ్మపుర పుల్లెలతో పడతాడు వాడు. ఏది ఇక రాయరం నాగానే మెడలేసుకున్నాం రుద్రాక్ష పేరు లేక ఓ మంగ చెట్టు చూసుకొని 10 గల మంగకాయలు తెంపుకుంటాడు, దండ గుచ్చుకుంటాడు, మెడలేసుకుంటాడు. నా సొంటోడు ఎక్కడే పని లేక ఇక పొద్దుగా లేచి కిషోడు ఎక్కడంతా వీళ్ళు అంత ఏం చేస్తారు, చేనులో పడిపోతారు, కడుపులకు అడవికి పోతారు. ఇంకా అడవిలో ఏం చేస్తారు, 60 మీద కూర్చొని వీడియో షర్ట్ కూడా ఎక్కడ వాళ్ళు వస్తాడు. వాళ్ళు ఎక్కడ పోయినాక కైకిలు పోయినాక వీడు వస్తాడు. ఇక నా సొంటోడు డూప్లికేట్ దంగమాడు, డూప్లికేట్ వాడు. ఇక మంగకాయలు దండ కూర్చుకొని ఎట్లా వస్తా వెరికేనా చెట్టు కడుతుంది చేతిలో పెడతాడు. వాడు 10 నిజం చెప్తారు, అవగారిచ్చిన 500 రూపాయలకి చేతిలో పెట్టినప్పుడే కనబడదు, మళ్ళీ తిమ్మపుర పూలే మళ్ళీ కనబడదు. వాడు అసలు దంగమని కాదు, నేను మోసం చేస్తుంది కాదు. అయితే బంధు పెట్టి చేయికి ఇస్తారు, 500 తీసుకొని పోయినాడు, మళ్ళా కనబడితే పట్టుకోయి. ఈ 10తో ఒక నిజం అనుకున్నా నేను అటువంటి దంగాన్ని కాదు. నేను చెప్పిన ప్రకారంగా తూరు ముఖమేరుడు శ్రీపాదకు 2 హస్తాల కిందికి నువ్వు కన్న ముద్దు పెట్టాను, నోరు తెలిసినట్టుంటే బలం ఓడి కడతానన్నాడు. ఏనాడు కమ్మవారు ఒక సుశీల రాని ఆ భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఒక తూర్ముఖమేరుడు శ్రీపాదకు పేరు పెట్టింది. 2 హస్తాల కింద గెలిచింది. కాకోలే కన్నమతి పెట్టో నోరు వయమ సంఖ్యలో ఒక 8 తోళ్ళలో పలంకూర పనుల దాపనం చేసుకుని వచ్చి 50 కాంత లింగము పలము తీసినాడా. అంగిట్ల వదిలిపెట్టిండు బిడ్డ, భక్తులు మళ్ళీ ఉన్న కూరగాయలని అనుకున్నాడు. ఆ గుళ్ళకేమవుతుందన్నాడు. ఆ గుళ్ళకే మరి చూసినప్పుడే భక్తులమాయా మాయరా